వేరే లెవెల్‌లో జోష్నకి పారు అయితే వార్నింగ్ ఇచ్చింది. "నువ్వు సీఈఓ గాదు గదా! వేరే పెళ్లి చేసుకొని మొగుడుతోని హ్యాపీగా కాపురం చేసుకుంటూ ఉంటావు. ఒక్క నెల రోజులాగు నీ సంగతేందో తెలుస్తది" అని జెప్పేసి పారు అయితే జోష్నతోని మాట్లాడుతూ ఉంటుంది. దీప గురించి చెప్తూ ఉంటుంది. దీప జోలికి వచ్చిన దీప గురించి ఏమన్నా నువ్వు కథలు పడ్డా గూడా నేనేందో చూపిస్తా. అసలు దీప ఎవరనుకుంటున్నావు అని అనబోతుంటే పారు అయితే మధ్యలో ఆగిపోయి వామ్మో! నిజం ఎక్కడ చెప్పబోతున్నా దీనికి అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు జోష్నకైతే అనుమానం వస్తుంది. పారుకి దీపరే తన మనవరాలు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ నీకు ముందు ముందు తెలుస్తుంది పారు, ఇక్కడ ఏం జరుగుతుంది, నేనే నీ మనవరాలు అని తెలిసిన తర్వాత అప్పుడు బాధపడతావు అని చెప్పేసి జోష్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కార్తీక్ దీప వచ్చేసి రోడ్ మీద అలా వెళ్తూ ఉంటే సూరజ్ అయితే కనిపిస్తూ ఉంటాడు. తనని చూసి గుర్తుపట్టి కార్తీక్ అయితే ఆగి దీపకి చెప్తూ ఉంటాడు, ఆ రోజు నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి నాన్నని బతికిచ్చింది తనే అని చెప్పేసి దీపకి పరిచయం చేస్తాడు సూరజ్ని. దీప అయితే వెంటనే తనకి థ్యాంక్స్ చెప్పేసి మా మామయ్య గారిని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు కార్తీక్ సూరజ్ గురించి చెప్తూ ఉంటాడు. తను పక్క క్లాస్, నేను పక్క మాస్ అని చెప్పి ఇక్కడే అర్థమైపోతుంది తనే జోష్నకు కాబోయే వరుడు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి.